హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బాగా క్రిస్పీగా ఈజీగా తయారైపోయే స్నాక్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే సొరకాయ అప్పాలు. ఫస్ట్ ఈ సొరకాయ అప్పాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సొరకాయ, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర. చూడండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ మనం చేసుకోబోతున్నాం. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ సొరకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసిన సొరకాయని తీసుకొని మిడిల్లో కట్ చేసి లోపల ఉన్న సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ సొరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా సన్నగా తురుముకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసి నీట్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురిమి పెట్టుకున్న సొరకాయ, బియ్యం పిండి, గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, బియ్యం పిండి, ఉప్పు, కారం వేసి వాటర్ లేకుండా నీట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ లేదా ఆయిల్ కవర్ తీసేసుకొని దానికి కొంచెం ఆయిల్ పూసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేత్తో రౌండ్గా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మనం చేసుకున్న అప్పాలను వేసి నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ రెండు సైడ్స్ బాగా కాలేలాగా కాల్చుకోవాలి. బాగా ఫ్రై అయిన అప్పాలను ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా బాగా క్రిస్పీగా ఉండే సొరకాయ అప్పాలు రెడీ. ఇవి ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఇవి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు.